ఓకే ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అశ్విని రెడీయా మీరు? రెడీ అండి. సో అశ్విని మీరు ఏమన్నారు? ఫ్రైడ్ రైస్, క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే మరి క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే ఆయిల్ వేడక పోపుల దినుసులు. ఓకే ఫ్రైడ్ రైస్ అన్న రావాలి జీలకర్ర వేస్తున్నారేంటి? బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్ లో మనం పోపు వేసుకోకూడదు. కొంచెం అల్లం పేస్ట్, కొన్ని క్యాప్సికమ్ అండి, అవి కొంచెం వేగాక క్యారెట్ వేసుకున్నాం. ఓకే మూత పెడదాం ఒక నిమిషం. సో క్యారెట్ తురుములా చేసేసారా? అవునండి, గ్రైండ్ చేసి పెట్టేసాను. అది అలా అయితే మనకి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం బాగా ఆయిల్ వేగితే ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే చాలండి. కొంచెం క్యారెట్ తురుము, మీరు ఇలాంటివన్నీ చేసి ఇంట్లో వాళ్ళకే పెడతారా? మీరేం తినరా? తింటానండి. మరి తింటే ఇంత బక్కగా ఎలా ఉన్నారు? ఇలా క్యారెట్లు కొద్దిగా ఇలాంటివన్నీ బాగా తినాలి మీరు, తెలుసా? మీరు ఎవడ వర్కింగా? లేదండి, హౌస్ వైఫ్ అండి. మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. మీరు ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? టీవీ అండి, అంతే. టీవీ అంతే? పొద్దున్న నుంచి ఇంకా ఆయన వెళ్ళిపోగానే టీవీయేనా? పాప ఉందండి, పాపతోటి సరిపోతుంది మొత్తం. ఒక పాప? ఒక పాప అండి, 3 years. 3 years. పేరేంటి? రాగవర్షిణి అండి. రాగవర్షిణి. రాగాలు తీస్తుంటుందా మీ అమ్మాయి? ఫుల్ అండి. ఫుల్లా? చాలా. కొంచెం కొత్తిమీర అండి. ఓకే చాలా తీస్తుందా? మీకు కూడా వినిపిస్తుందా? అవి తీస్తూ మొదలు పెట్టిన తర్వాత పేరు పెట్టారా? లేకపోతే మీరు పేరు పెట్టిన తర్వాత ఆవిడ అలా రాగాలు తీయాలని డిసైడ్ అయినట్టుంది. డిసైడ్ అయ్యిందేమో అలా తీయాలని. ఓకే కొంచెం రైస్ వేసుకుందామండి. సో మీరిద్దరు దగ్గర దగ్గరే కదా, కొంచెం అంటే ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటారా? కలుస్తుంటామండి. వెరీ గుడ్. షాపింగ్ వెళ్ళినా ఇక్కడ కలిసి వెళ్తుంటారు. ఓ నైస్ నైస్. మీకు అట్లా జనరల్ బజార్ దగ్గర కదా, అక్కడికి వెళ్ళిపోతారా ఎప్పుడైనా కావాలంటే? ఇంటి దగ్గర కూడా చాలా ఉన్నాయండి షాపింగ్. ఇంటి దగ్గర కూడా చాలా షాపింగ్. అవును ఉన్నాయి, బట్ ఎక్కువ. మేము కూడా అదే అది వరకు ఊరించే వంటలప్పుడు అలా తిరిగేవాళ్ళం, అవన్నీ మాకు కూడా తెలుసు. పసుపు. ఓకే కారం. ఓకే ఉప్పు. చూడండి చూడండి పడిపోతున్నాయి అన్ని అలా. అంటే మీ వారు ఫాస్ట్, మీ వారు తింటానండి, కొంచెం స్పైసీగా తింటారు. సరే ఆ ఉప్పే ఉంటాం మరి, గబుక్కురు వేసేసారు సరిపోతుందంటారా? ఓకే మీదేంటి, మీ ఊరేంటి? కడప? లేదండి, హైదరాబాద్. హైదరాబాదేనా? కారం ఎక్కువ తింటానంటే ఊరికి వెళ్ళాలి. ఫ్రైడ్ రైస్ మసాలా అండి. ఫ్రైడ్ రైస్ మసాలా. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ మసాలా అని కూడా దొరుకుతుందా? ఉంటుందండి. ఓ కొంచెం సోయా. ఫ్రైడ్ రైస్ కి మసాలా ఉంటుందన్న విషయం నాకు ఇప్పుడే తెలుసు. కట్టేయండి. ఓ పని అయిపోయింది, ఇంకా కట్టేయండి. అయిపోయిందా? సరే. ఓకే దీంట్లో కిందాక రాజుగారు చక్కగా ఒక మంచి మంచూరియా ఇది చేశారు, అది కాంబినేషన్ బాగుంటుందేమో. చేయండి. క్యారెట్ తో గార్నిషింగ్ చేసుకుందామండి. ఇక్కడ నచ్చలేదా మీకు? నచ్చిందండి, కానీ ఒకటే ఉంది. ఓకే సో రెడీ.
కి తయారు. క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. నైస్. సో వేడివేడిగా క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, అన్నం, పసుపు, కారం, ఉప్పు, ఫ్రైడ్ రైస్ మసాలా, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.